భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్స్‌కి ఉత్తినే ఏమీ చేరలేదు. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడించింది. అయితే ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. అందరినీ కూడా ఊహించని విధంగా ఆశ్చర్యపరిచింది. ఇక ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్‌కి కూడా అడుగుపెట్టకుండా సూపర్ 8 నుంచి నిష్క్రమించడం నిజానికి ఇదొక పెను సంచలనం అని చెప్పొచ్చు. అయితే దీనిపైన రికీ పాయింటింగ్ స్పందిస్తూ ఏమన్నాడంటే, ఈరోజు నాకు చాలా భావోద్వేగంగా ఉంది. ఎందుకో తెలియకుండానే ఎమోషనల్ అయిపోతున్నాను. గత కొన్నాళ్లుగా ఎన్నో టోర్నమెంట్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు ఈరోజు సెమీఫైనల్‌లో కూడా అడుగుపెట్టకుండా నిష్క్రమించటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే ఒక్కొక్కసారి అదృష్టం అందరినీ కూడా వరించదనే చెప్పాలి. డేవిడ్ వార్నర్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలని చెప్పాడు. ఇక ఆ తర్వాత బ్రదర్స్‌లో ఒకరైన మార్క్వా స్పందిస్తూ ఏమన్నారంటే, ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్‌లో చాలా అంటే చాలా విఫలమైందని ఇక్కడ మ్యాచ్ చూస్తుంటే అర్థమవుతోంది. అయితే అందరు ఆటగాళ్ళు ఈ పిచ్‌కి ఏమీ పూర్తిగా అలవాటు పడిపోలేదు. పసికూన జట్లు సైతం బాగా రాణిస్తున్న క్రమంలో ఛాంపియన్స్‌గా పేరు తెచ్చుకున్న ఆస్ట్రేలియా జట్టు కేవలం బద్ధకం వల్లే ఈ మ్యాచ్‌లో సర్వం కోల్పోయిందని నాకనిపిస్తోంది అంటూ పేర్కొన్నాడు. ఎద్దేవా చేశాడు. ఇక ఆరోన్ ఫించ్ స్పందిస్తూ ఏమన్నాడంటే, ఆస్ట్రేలియా జట్టులో ప్లానింగ్ నాకు సరిగ్గా కనిపించలేదు. వాళ్ళు ఈ గేమ్‌ని సీరియస్‌గా తీసుకోలేదేమో అని అనిపిస్తోంది. మరొక వైపు భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆస్ట్రేలియాకు చాలా పెద్ద ఎదురు దెబ్బని తీసింది. ఇక రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చాలా బావుంది. యువ ఆటగాళ్ళు హర్షదీప్ సింగ్ అలాగే ఇంకా అక్షర్ పటేల్ వీళ్ళందరూ కూడా చాలా బాగా రాణిస్తున్నారు. బౌలింగ్ టీ20 ఫార్మాట్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ టోర్నమెంట్ చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు.